2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం విజయ మేడం. నమస్తే శిరీష. మనకి అందరూ నచ్చాలని రూల్ లేదు. అలా నచ్చకపోవడానికి కూడా మన దగ్గర చాలా కారణాలు ఉంటాయి. ఆ సిచ్యువేషన్ బట్టో, లేదు అంటే వాళ్ళు మనతో ప్రవర్తించే విధానం బట్టో, వాళ్ళ యాటిట్యూడ్ బట్టో రకరకాల కారణాలు. అలా మనకి ఒక పర్సన్ నచ్చలేదు అని మనం ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటారు? సో ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తులు అన్న దాన్ని బట్టి అసలు కొన్నిసార్లు మనం ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు. అంటే వాళ్ళు ఎవరో బయట వ్యక్తులు, సో మనకి ఎప్పుడో కలిసాం 1-2 సార్లు, వాళ్ళ విధానం కానీ వాళ్ళ యాటిట్యూడ్ కానీ నువ్వు చెప్పినట్టు మనకు నచ్చలేదు. సో వాళ్ళతో చెప్పాల్సిన అవసరం కానీ వాళ్ళని మార్చి మనకి నచ్చేలాగా చేసి ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం కానీ అన్ని సందర్భాల్లో మనకు అవసరం పడదు. ఈ వ్యక్తులు ఎవరైతే మనకి కొన్ని నచ్చట్లేదో వాళ్ళ బిహేవియర్లో, వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ అయితేనో, లేదంటే వర్క్ ప్లేస్లో మన కొలీగ్సో, లేదా మన చుట్టాలు, మనకి వాళ్ళతో మనం ఎక్కువ మట్టుకు ఇంటరాక్ట్ అవుతాము, వాళ్ళతో కలవాల్సిన సందర్భాలు వస్తూ ఉంటాయి అన్నప్పుడు మనకి ఇబ్బంది అనేది మొదలవుతుంది. అంతే కదా? అంతే. సో ఇప్పుడు కొన్ని ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఎవరు పర్ఫెక్ట్ కాదు ఆ మాటకు వస్తే. అవును. సో మనలో కూడా కొన్ని వాళ్ళకి నచ్చకపోతూ ఉండొచ్చు. సో ఎంతవరకు వాటిల్ని చూసి చూడనట్టు కొన్ని వదిలేస్తే వాళ్ళతో మనకి పర్వాలేదు, అవసరమైనప్పుడు మాట్లాడి అట్లా రిలేషన్ మెయింటైన్ చేయొచ్చు, కొన్ని లెట్ గో చేస్తూ కొన్ని చూసి చూడనట్టు వాళ్ళంతే అని అనుకోగలిగితే కొంతవరకు అక్కడ ఒక ఫిల్టర్ చేయగలుగుతాం. అలా కాకుండా ఇది వీళ్ళల్లో అసలు ఈ లక్షణాన్ని, అసలు ఈ విధానాన్ని, ఈ యాటిట్యూడ్ని అసలు నేను భరించలేకపోతున్నాను, వాళ్ళని చూస్తేనే వాళ్ళతో మాట్లాడాలనిపించట్లేదు, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు పెద్ద టాస్క్ అక్కడ మొదలవుతుంది. ఓకే. సో అప్పుడు ఏంటంటే అట్లీస్ట్ మనం వాళ్ళకి ఇది ఎట్లా మనల్ని ఇబ్బంది పెడుతుంది అనేది అందంగా కమ్యూనికేట్ చేయొచ్చు. అంటే ఆ గట్టిగా నువ్వు మాట్లాడుతున్నప్పుడు నాకు ఏదో అంటే ఒక రకమైన ఫియర్ లాంటిది వస్తుంది, లేదంటే నేను చులకన చేయబడుతున్నానేమో అని అలాంటి గొంతుతో మీరు మాట్లాడుతుంటే నాకు తెలియని ఒక ఫియర్ లాంటిగా, యాంగ్జైటీ లాగా వస్తుంది. కాబట్టి మీరు నాతో మాట్లాడేటప్పుడు కొంచెం మీ వాయిస్ అనేది సరి చేసుకుంటే నేను కంఫర్టబుల్గా ఫీల్ అవుతానేమో ఆలోచించండి. ఏది వాళ్ళు గట్టిగా కనుక అరుస్తుంటే. ఇది చెప్పగలరు అనేది ఒక ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్. అంటే ఏంటి, అవతల వాళ్ళు నొచ్చుకోకూడదు, మనకి వాళ్ళ వల్ల పలానా ఇబ్బంది ఉందనేది తెలవాలి, ఇది ఎట్లా చెప్పాలి అనేది ఒకటి. ఇంకొకటి, మన వైపు నుంచి ఏం చేంజెస్ చేసుకుంటే వాళ్ళ నుంచి ఆ ఇబ్బందులు రాకపోవచ్చు, అది కూడా చూసుకోవాలి మనం. ఓకే. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మన విధానం ఏదన్నా వాళ్ళని ఇరిటేట్ చేస్తానో లేకపోతే చిరాకు పెడతానో ఉండొచ్చు. సో ఫస్ట్ అది కూడా మనం కనుక్కోవాలి. ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నారు, నేను మాట్లాడిన దానిలో ఏదన్నా మీకు అంటే కరెక్ట్గా అనిపించలేదా అని మనం అడిగామనుకోండి, ఇక్కడ వాళ్ళని మనం పాయింట్అవుట్ చేయట్లేదు, ముందుగానే మనది ఏదన్నా వాళ్ళని ఇరిటేట్ చేసిందా అనే క్వశ్చన్ మనం వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంట్రాస్పెక్ట్ చేసుకుని అబ్బే లేదండి అంటే, అదే మీరు కొంచెం గట్టిగా మాట్లాడుతుంటే నేనేమన్నా అన్నానా అని నాకు డౌట్ వచ్చింది అని మనం అన్నప్పుడు ఓకే, మనం గట్టిగా మాట్లాడటం వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది అనేది అవతల వ్యక్తులకు అర్థమవుతుంది. అట్లాగే కొలీగ్స్ స్లోగా కొంచెం ఫ్రెండ్స్ అయినప్పుడు కానీ ఏదైనా సరే కొంచెం బౌండరీస్ సెట్ చేయటం. ఓకే, అంటే ఏంటి, వాళ్ళ వర్క్ మనకి ఇచ్చేస్తున్నప్పుడు ఆ యాటిట్యూడ్ మనకు నచ్చకపోవటం కానీ, లేకపోతే వాళ్ళు చేయాల్సింది మన మీద పెట్టేసి అది నువ్వే చేయాలన్నట్టు కానీ కొన్ని మన మీద తోసేస్తూ ఉంటారు కొన్నిసార్లు. రెస్పాన్సిబిలిటీ కానీ బ్లేమ్ కానీ ఏదైనా సరే దాన్ని మనం క్లియర్గా చెప్పొచ్చు. మీరు చేసేది నాకంత కరెక్ట్ అని నాకు అనిపించట్లేదు, మేబీ నేను ఇలాంటి ఎంటర్టైన్ చేయను, ఇంతవరకు అయితే నాకు ఓకే, కానీ అది దాటితే ఐ కాంట్ టేక్ అనేది మన ఏదైతే తీసుకోలేమో అది వాళ్ళకి క్లియర్గా చెప్పొచ్చు, వర్క్ ప్లేస్ కాబట్టి. ఇకపోతే కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళది అంటే మనం
చెప్పాలి, వాళ్ళకి అర్థం చేయించాలి, ప్లస్ దానివల్ల మనకి ఇబ్బంది రాకూడదు, వాళ్ళు హర్ట్ అవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళతో రిలేషన్ మనకి పర్మనెంట్ ఎప్పటికీ ఉంటుంది కాబట్టి వాళ్ళతో ఏదో టేక్ ఫర్ గ్రాంటెడ్ అని ఎందుకు అలా అరుస్తావు, నీకు అరిస్తే నచ్చదని ఎన్నిసార్లు చెప్పాను, ఇలా చెప్పే కంటే నువ్వు అరవటం వల్ల నాకు కొద్దిగా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది, అదే మెల్లగా చెప్పు అని చెప్పొచ్చు. లేదా 2-3 సార్లు అయిన తర్వాత నువ్వు ఇంకొకసారి కనుక అరిసి చెప్తే తెలియకుండానే నేను కూడా అరుస్తానేమో, తర్వాత మళ్ళీ నన్ను అనకూడదు నువ్వు అరిచావని చెప్పి. ఇట్లా కొన్ని టెక్నిక్స్ అంటే ఏంటంటే, ప్లస్ అవతల వ్యక్తులు అరుస్తున్నప్పుడు వాళ్ళు ఫుల్ పీక్లో కోపంలో ఉన్నారని తెలిసినప్పుడు మనం కొంచెం ఆ టైంలో మాట్లాడకూడదు. తర్వాత ఇందాక నువ్వు ఫుల్ ఎమోషన్లో ఉన్నావని చెప్పి నేను ఏం మాట్లాడలేదు, బట్ నీకేదన్నా కోపం వచ్చినా నాలో నచ్చకపోయినా నువ్వు చెప్పాల్సిన విధానం ఇది అని మనకు ఎలా కావాలో అలా చెప్పాలి. నేను ఇంకోసారి ఇట్లా అరిస్తే దాన్ని ఎంటర్టైన్ చేయదలుచుకోలేదు. నీ కోపం రావచ్చు, సహజం అది, బట్ నీ కోపం వచ్చినప్పుడు నాకు ముందే ఇలా హింట్స్ ఇవ్వు, ఇలా చెప్పు, అలా చెయ్యి అని చెప్పి మనకెట్లా కావాలో అలా చెప్పొచ్చు. అది చెప్తూ అలాగే నాకు కోపం వచ్చినప్పుడు కూడా నేను ఇలా చెప్తాను. ఎందుకంటే మనం కూడా అదే పని చేయాలి కదా. అవతల వాళ్ళకి ఎంతసేపు నువ్వు ఇలా చేయి నాకు బాగుంటుంది, నువ్వు ఇలా అరవకు నాకు నచ్చదు అని చెప్పటం కాదు, నీకు ఎలా కావాలి. ఒకవేళ నాకు కోపం వస్తే నీకు ఎలా చెప్పమంటావు, నాకు అలా నచ్చుతుంది కాబట్టి నిన్ను అలా చెప్పమంటున్నాను. ఒకవేళ నీకేదన్నా నాలో నచ్చకపోతే చెప్పు, నేను కరెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే అవతల వ్యక్తిని మనకు తగ్గట్టుగా అంటే కొంచెం మారండి అని అడుగుతున్నప్పుడు మనం కూడా అవతల వ్యక్తులకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకుని 2 వైపుల నుంచి ఉంటేనే ఏదైనా సరే బాగుంటుంది లైఫ్ ప్రయాణం కానీ ఏదైనా సరే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ వ్యక్తులకి చెప్పాలా, వాళ్ళు మనకి జీవితంలో ఎంతవరకు అవసరం అనేది చూడాలి. 2 ఒకవేళ బౌండరీస్ సెట్ చేయగలగాలి. వాళ్ళ బిహేవియర్ మనకు నచ్చకపోతుంటే ఎంతవరకు వాళ్ళని మన ప్రైవేట్ స్పేస్లోకి రానివ్వచ్చు అనే బౌండరీ మనం సెట్ చేసి ఆ బౌండరీస్ వాళ్ళకి చెప్పాలి. మన క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కనుక చక్కగా కూర్చొని డిస్కస్ చేసుకుని నాకు ఇలా ఇష్టం, నీకు ఎలా ఇష్టం, నువ్వు ఇలా చెప్తే నాకు బాగుంటుంది, నేను ఎలా చెప్తే నీకు ఇష్టం. సో ఇలా కనుక్కున్నప్పుడు ఆ యాటిట్యూడ్స్ కానీ బిహేవియర్స్ కానీ మనకి ఏదైతే నచ్చట్లేదో అది కొంచెం మాట్లాడుకుని చేసుకోవచ్చు. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతకి మనకి అర్థం చేసుకోవట్లేదు అనుకున్నప్పుడు కౌన్సిలింగ్కి వస్తే సరిపోతుంది. మిగతా వాళ్ళతో అయితే కనుక ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ క్లియర్గా ఉంచటం అనేది మన అసర్టివ్గా చేయగలగాలి. ప్లస్ ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు ఎప్పుడూ మనకు క్లోజ్ కాబట్టి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఇద్దరు సెట్ చేసుకుని సెట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు పెద్దల సలహా కానీ కౌన్సిలింగ్ కానీ తీసుకుంటే సరిపోతుంది. సో మరి ఇలా రకరకాల సమస్యలతో బేసిక్గా ఫిజియలాజికల్గా కాకుండా సైకలాజికల్గా ఎక్కువగా రకరకాల సమస్యలతో అయితే బాధపడుతూ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా అవ్వచ్చు మేడం? పెద్ద కష్టం ఏం కాదండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే అన్ని డీటెయిల్స్తో పాటు నా అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ చేస్తారు. సో మీకు ఏదన్నా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే జస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తీసుకోవటం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.